క్రియేటిన్ ఈజ్ స్టెరాయిడ్. ఎస్, మీరు విన్నది రైటే, క్రియేటిన్ ఈజ్ స్టెరాయిడ్. ఎందుకని వీడియో డిస్కస్ చేద్దాం. స్ట్రైట్ టు ది గెయిన్స్ ఎపిసోడ్ 5. క్రియేటిన్ బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత క్రియేటిన్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకుందాం. తర్వాత క్రియేటిన్ మిత్స్ ఏంటో తెలుసుకుందాం. అలా క్రియేటిన్ ఏం చేస్తుంది బాడీలో? ఏటీపీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల నీ బాడీకి స్ట్రెంత్ పెరుగుతుంది. మీరు జిమ్లో వెయిట్స్ బాగా లేపగలరు అండ్ మీకు ఎనర్జీ త్రూ అవుట్ ది డే ఉంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట. సో ఇప్పుడు మిత్స్. క్రియేటిన్ ఇస్ స్టెరాయిడ్. క్రియేటిన్ స్టెరాయిడ్ అనుకుంటారు చాలా మంది. క్రియేటిన్ స్టెరాయిడ్ కాదు, మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ ఇన్ ది హోల్ ఫిట్నెస్ ఇండస్ట్రీ ఇది అనమాట. ఓకేనా? ఇది మీ బాడీలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. రెడ్ మీట్ నుంచి వస్తుంది, ఫిష్ నుంచి వస్తుంది. సో మీరు కేజీలు ఫిష్, కేజీలు మీట్ తినలేరు కదా. సో అందుకే సప్లిమెంట్ కింద యాడ్ చేసుకుంటాం అనమాట. సో మన బాడీ ప్రొడ్యూస్ చేస్తే మనకు సరిపోదు, అందుకే మేము యాడ్ చేస్తాం. ఒక హెల్దీ ఇండివిజువల్కి క్రియేటిన్ సప్లిమెంట్ అనేది హెల్దీ. అండ్ మీ ఒకవేళ అంతకన్నా మీకు కిడ్నీ ఫంక్షనాలిటీస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు క్రియేటిన్ అనేది తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో మీరు హెల్దీగా ఉన్నారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే యూ కెన్ టేక్, బట్ స్టే హైడ్రేటెడ్. సో నెక్స్ట్ మిత్ వచ్చేటప్పటికి క్రియేటిన్ మేము పందిలా చేస్తుంది. అంటే క్రియేటిన్ వల్ల పందిలా అవుతాం అనమాట. సో నో, క్రియేటిన్ వల్ల బాడీ మజిల్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. మజిల్ హైడ్రేషన్కి యూజ్ అవుతుంది క్రియేటిన్. వాటర్ అనేది మజిల్కి హైడ్రేట్ చేయడం వల్ల మీకు కొంచెం ఫుల్నెస్ వస్తుంది. అది మీకు ఓన్లీ వాటర్, ఫ్యాట్ ఏమీ కాదు. సో మీరు అది ఫ్యాట్ అనుకొని భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అనే డౌట్స్ క్లియర్ అయ్యా అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో అవడం అయితే మర్చిపోవద్దు. మీ క్రియేటిన్ వాడే ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ చాలా మంది నువ్వు క్రియేటిన్ తీసుకుంటున్నావా, ఇది స్టెరాయిడ్ అంటున్న వాడికి కూడా షేర్ చేయండి. See you in the next one.